రీసెంట్ టైంలో ఇలాంటి ఎడిటింగ్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అండ్ చాలా బాగుంటది ఎడిటింగ్ అనేది. మీకు ఒక చిన్న డెమోగా ఒక వీడియో చూపిస్తా చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. కైనా నాకైనా అనిపించి చూశారు కదా! ఎలా అనిపించిందండి కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. అనిపించి దీనికి కావాల్సిందేంటంటే మీకు అటు ప్రాజెక్ట్ ఇస్తాను. నో ప్రాబ్లమ్. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే ఫాంటు అండ్ ఇది చేయడం కూడా చాలా సింపుల్ నేను చెప్తాను. ఓకే. మీకు అంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇస్తాను. కానీ నేను ఫస్ట్ చెప్తాను. అసలు ఎలా చేశామని మీకు ఒక ఐడియా ఇస్తాను. చాలా ఈజీ అయిపోతది కాబట్టి. ఓకే. ఇంకోటేంటంటే మీరు ఫోటో ఒకటి జనరేట్ చేసుకోవాలి. లేకపోతే మీరు నార్మల్ ఫోటో జనరేట్ చేసినా ఓకే. నేను మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఎగ్జాంపుల్‌గా చాట్‌జీపీటీలో మీరు ఒక ఫోటో అప్‌లోడ్ చేయండి. ఒక ఫోటో అప్‌లోడ్ చేస్తే మీకు ఇలాంటి ఫోటో అయితే జనరేట్ చేసి ఇస్తది. ఓకే. బేసిక్‌గా మీకు ఎలా చేశామనేది చెప్తాను. ఫస్ట్ అయితే మనం న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఏదైనా రేషియో తీసుకోండి. ఐడిలోకెళ్ళి మనకు ఏదైతే సాంగ్ ఉందో మనకు అది పెట్టుకోండి. ఫస్ట్ ఒకసారి సాంగ్ వినండి. స్టార్టింగ్ పోర్షన్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి లిరిక్‌లు యాడ్ చేద్దామని అనుకుంటున్నారా? లేకపోతే మిడిల్‌లో పెడదామని అనుకుంటున్నారని మీరు డిసైడ్ చేసుకొని మీకు ఐడియా కోసం నేను ప్లే చేసి చూపిస్తా చూడండి. మనకు కావాల్సిందేంటంటే ఎగ్జాంపుల్‌గా ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. సంథింగ్ ఏదైనా. మీరు బ్యాక్‌గ్రౌండ్ కోసం మీరు ప్రింటెస్ట్ యాప్ కానీ గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ బ్యాక్‌గ్రౌండే తీసుకుంటా. కొంచెం రైల్వే టైప్‌లో అయితే ఉంటది. లేకపోతే ఈ బ్యాక్‌గ్రౌండ్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్‌గా ఇలాంటి స్కై బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయినా తీసుకోవచ్చు. స్కై పెట్టినా కూడా ఓకే. కానీ కొంచెం కంఫర్ట్‌గా అయితే ఉంటుంది కాబట్టి ఇది పెట్టాను. అండ్ దీన్ని నేను ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు డేట్ సర్టెన్ వరకు పెట్టేసిన. బాగుంది. దీనికి నేను ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాను. కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మనకు బాగా కనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే దీన్ని నేను ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సాచురేషన్, వైబ్రేషన్ యాడ్ చేసి సాచురేషన్ కొంచెం పెంచుతున్నాను. కొంచెం సాచురేషన్ మంచిగా కనిపించాలి కాబట్టి. ఇప్పుడు మనం మెయిన్ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఈ ఫోటో అయితే ఉన్నది. కానీ ఈ ఫోటో పీఎన్‌జీ ఉంది. పీఎన్‌జీ చేసుకునేకి మీరు మీ యొక్క ఫోటోని పీఎన్‌జీ చేసుకునేకి ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేయండి. ఫోటో రూమ్ యాప్‌లో ఎగ్జాంపుల్‌గా మీ ఫోటో అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తది. కొన్ని సార్లు వేరేలాగా రిమూవ్ చేస్తది. నేను చూపిస్తాను దానికోసం కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నా ఫోటో ఉంది ఇది. ఓకే. ఈ ఫోటో ఉంది. రిమూవ్ చేసింది. కానీ ఇక్కడ సైడ్‌లో మనకు అవి ఉంటది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడికే ఎళ్ళాను. దీని మీద క్లిక్ చేస్తే ఎడిట్ కట్‌ఔట్ అని ఉంటది. అందులోకెళ్ళి ఇక్కడ మనకు రీస్టోర్ అని ఉంటది. అందులోకెళ్ళి మనకు ఏదైతే బ్యాకప్ కావాలో అది దీని మీద మీరు రబ్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్యాకప్ అయిపోతది ఇలా. నాకు అది కావాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది. బాగుంటది. అవి ఏమంటారు అది మెటల్ టైప్‌లో ఉంటది కదా! అది కావాలి. ఇప్పుడు రైలు అవసరం లేదు కాబట్టి మనం రైలు మీద ఎరేజ్ చేసేయండి. నో ప్రాబ్లమ్. ఇది కొంచెం కావాలి కాబట్టి ఈ టైప్‌లో చూడండి ఇది బాగుంది. ఇప్పుడు దీన్ని ఇలాంటి సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫోటో రూమ్ యాప్‌లో మీకు ఈ ఆప్షన్ అనేది చాలా బాగుంటది. మీకు ఏదైతే కావాలో అది మాత్రమే తీసుకోవచ్చు మీరు. ఏదైతే మనకు రిమూవ్ చేయాలో అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇదైతే ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎండింగ్ వరకైతే పెట్టేస్తున్నా. పెట్టేసిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి కట్ చేస్తా. స్టార్టింగ్‌లో మనకు ఏదైనా మంచి వర్డ్ యాడ్ చేయనికి బాగుంటది. అంటే నేనేం యాడ్ చేశానంటే స్టార్టింగ్‌లో ఎగ్జాంపుల్‌గా ఏదో ఒకటి పెడదాం. అంతే. ఈ పెట్టాను. 2 వర్డ్స్‌లో అయితే పెట్టాను. అండ్ దీన్ని నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఫాంట్ పెడతాను. కలర్ నాకు నచ్చింది పెడుతున్నాను. దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఈ టెక్స్ట్ ఉడికనే చెప్పేద్దాం. ఓకే. ఈ ఫోటోని దాని పైన తీసుకుందాం. అండ్ దీన్ని మనం కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌వి జెడ్ వాల్యూ అనేది ఒక 600 మైనస్‌లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ సైజ్ కరెక్ట్‌లో సెట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం ఓకే. మనకైతే ఫస్ట్ అయితే ఇలాగైతే వచ్చింది కాబట్టి లిరిక్‌ని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. తర్వాత లిరిక్స్ అంటే 3 సెకండ్ తర్వాత లిరిక్‌లు కూడా మీరు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఒక ప్రాసెస్ చేయాలి. కింద ప్రెస్ మీడియాలోకి ఒక ట్రైన్ ఫోటో అయితే తీసుకొని సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇది చాలా దొరుకుతుంది ఉంటది. ట్రైన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది తీసుకొని అండ్ దీన్ని ఎండింగ్ వరకు పెట్టి ఆ పీఎన్‌జీ కిందకి తీసుకురండి. ఇప్పుడు దీనికి మనం ట్రైన్ అనేది రన్నింగ్‌లో ఉన్నట్టు మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు మూవ్ అండ్ టాస్క్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఆఫ్ సైడ్ అని ఉంటది. అందులోకి ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. రీసెట్ కూడా ఉంటది. ఏదైనా ఉండొచ్చు. మాన్యువల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సర్కిల్ రైట్ సైడ్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మూవ్ అవుతూ ఉంటది.
ఇప్పుడు మనం ఎండింగ్‌లో అవుతాం. ఎండింగ్‌లో ఇక్కడ మనకు దీని మీద సెలెక్ట్ చేసి పెడితే 10,000 చేసుకోండి. 10,000 రాదు. కానీ మనకు 9,000 అయిపోతది. 999 అయిపోతది. ఇప్పుడు మూవ్ అయితే అవుతుంది. దీనికి మనం మంచి మోషన్ పెట్టాలి కాబట్టి ఎఫెక్ట్‌లోకి బ్లర్‌లోకెళ్తే ఇలా మనకు డైరెక్షన్ బ్లర్ ఉంటది. ఇది యాడ్ చేసుకోండి. మోషన్ అయిపోయింది. చూడండి మన యానిమేషన్ అయింది. ఇప్పుడు దీని పైన మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ పీఎన్‌జీ కింద టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. యానిమేషన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇంకా మంచి లుక్ ఉండాలంటే ఎఫెక్ట్‌లోకెళ్ళి దీని మీదకి ఏమైనా యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీని మీద ఇలా జూమ్ చేసుకోవచ్చు ఇలా. ఇలా మూవ్ అవుతూ ఉంటది. తర్వాత కెమెరా వస్తది కాబట్టి దీనికి ఒక మంచి ఫీడ్ యానిమేషన్ పెట్టుకోండి. సో, అయిపోతది. ఫీడ్ ఓకే. అంతే చూడండి మన యానిమేషన్ అయింది. దీని లోపల మీరు లిరిక్‌లు అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. అంతే ట్రై చేయండి. వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.